ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం. నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటల నీళ్లు తాకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు. ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు. అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అంద్రి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత మనము కూడా చేశాం. కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి, చెర్లోపల్లి పూర్తి చేసి, మారాల పూర్తి చేసి, కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను ఒక విషయం అడిగారు, గొల్లపల్లి రైత మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్, మేము మీ రాష్ట్రానికి వస్తాం, నీళ్లు లేవు, ఏం చేస్తారంటే నాకు 6 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తా, నీళ్లు ఇస్తా, అప్పుడే మీరు రమ్మని చెప్పి 6 నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా. అవునా కాదా? ఇవి మీ కళ్ళ ముందర జరిగాయా లేదా? జరిగిందా లేదా? మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి. నేను వచ్చినప్పుడంతా కూడా కాలువ పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు పూర్తి చేయడం, ఇక్కడే పేరూరు ఉంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో అనంతపురంలో పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి. అనంతపురంలో ఇవి వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇచ్చా, రైతులకు రాయితీలు ఇచ్చా, ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమ్ముళ్ళు ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా, కుంటుబడ్డాయా లేదని అడుగుతున్నా. నేను చెక్ డ్యాములు కట్టించాను, జ్ఞాపకం ఉందా మీకు? పంట కుంటలు దోవించాను, జ్ఞాపకం ఉందా మీకు? అది నా దూరదృష్టి. దురదృష్టవశాత్తు మీరంతా 2019లో పోటుగాడు వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్న కూడా చూశారు, ఢిల్లీ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఏ సాక్షి పేపర్ని వాలంటీర్లు చదవమని, దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు దక్కింది.
ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురంలో 14 అసెంబ్లీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి. అన్ని గెలిపించండి, అభివృద్ధిని ట్రాక్ లో పెడదాం. మీ అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే విశ్వసనీయతని మాట్లాడతాడు. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పిన విషయాలను ప్రశ్నించండి, నిలదీయండి, సమాధానం చెప్పాల్సిన సవాలు కూడా విసురుతున్నా. సీమకు నేను నీళ్లు తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేశా. జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు, సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాను. నాకేదో విశ్వసనీయత ఉంది, 95% ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు. నేను ఒక 7 అడుగుతున్నా సమాధానం చెప్పమని. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు 0 అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అంటున్నా. తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి, నీరిస్తే హార్టికల్చర్ పంటలు వస్తాయి, పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మీ ఆస్తుల విలువ పెరుగుతుంది. అది సంపద సృష్టించే మార్గం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3000 కుటుంబంలో, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు ఉండవు, అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, తల్లికి వందనం. ఇద్దరికి ఇస్తాన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.